రాహుల్ గాంధీ ఈసీపై ఎందుకు పదే పదే ఆరోపణలు చేస్తున్నాడో తెలుసా? బంగ్లాదేశ్ మాదిరిగా ఈసీపై ఆరోపణలు చేస్తూ మన దేశంలోనూ నిప్పు రాజేయాలని చూస్తున్నారా? భారత్పై బంగ్లాదేశ్ లాంటి కుట్రకేమైనా తెరలేపారా అంటే అవును అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది జాతీయవాదులు. అందుకు రాహుల్ చేస్తున్న ఆరోపణలనే సాక్ష్యంగా చూపుతున్నారు. ఆపరేషన్ సింధూర్పై ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి? సాక్షాత్తు భారత సైనిక సామర్థ్యాన్ని సవాల్ చేసేలా ప్రశ్నలు అడుగుతూ మాట్లాడడం జరిగింది. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యల్ని పాక్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా ఆపరేషన్ సింధూర్ విజయంపై అనుమానాలు రేకెత్తించేలా కథనాలు ప్రసారం చేశాయి. ఇక ఇప్పుడు ఈసీ పైన పడ్డారు రాహుల్. ఆయన ఇలా ప్రకటన చేశారో లేదో కాంగ్రెస్ ఈకోసిస్టమ్, దాని ఐటీ సెల్ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో ఈసీ పైనే వార్ మొదలుపెట్టింది. ఈ పరిణామాలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ దాని ఈకోసిస్టమ్ చేస్తున్న ప్రకటనలు, ఎన్నికల కమిషన్పై దాడులు, హింసాత్మక చర్యలు వంటి విషయాలను ప్రస్తావిస్తున్నాయి. ఇటువంటి మాటలు దేశ రాజ్యాంగ సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీసేలా, హింసను ప్రేరేపించేలా ఉంటున్నాయని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల కమిషన్పై చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే భారత్లో బంగ్లాదేశ్ మాదిరి కుట్రలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ ఈకోసిస్టమ్, దాని ఐటీ సెల్ నుంచి వస్తున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఎన్నికల కమిషన్ను కాల్చేయాలి, ఎన్నికల అధికారులను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టాలి వంటి కామెంట్లను సర్క్యులేట్ చేస్తున్నారు. ఓటర్ లిస్టు సమస్యలపై రోడ్లపై యుద్ధం జరగాలి, కోర్టుల్లో కాదు అని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఎన్నికల కమిషనర్పై హింసాత్మక దాడి జరిగినట్లుగా భారత్లో కూడా జరగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయని ఇటు జాతీయవాదులు సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి మొదలుపెట్టారు. అందుకు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సాక్ష్యంగా చూపుతున్నారు. మీరు మాపై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలను జాతీయవాదులు కోట్ చేసి చూపుతున్నారు. ఈ మాటల వెనుక మర్మం గమనిస్తే చాలు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది, రాహుల్ గాంధీ ఏమి కోరుకుంటున్నాడో తెలిసిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, దాని ఈకోసిస్టమ్ పదే పదే ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. వీవీప్యాట్ వెరిఫికేషన్ వంటి డిమాండ్లు ముందు పెడుతున్నారు. అయితే అందుకు సిద్ధమని ఈసీ కూడా ప్రకటించింది. వీవీప్యాట్ వెరిఫికేషన్ ప్రచారం కాంగ్రెస్కే ఎదురు తిరగడంతో ఇప్పుడు ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ పైనే అణుబాంబులు పేలుస్తున్నామంటూ యుద్ధమే ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్పై సందేహాలుంటే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లరు? వారు ఇప్పటికీ అనేకసార్లు కోర్టుకు వెళ్లి తిరస్కరణలు ఎదుర్కొన్నారు. ఇంకొన్ని పరువు నష్టం కేసుల్లో అయితే సుప్రీం సూచన మేరకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు కోర్టు మార్గాన్ని వదిలి అసలు లేని సమస్యను సమస్యగా నమ్మించి తన ఈకోసిస్టమ్ ద్వారా ప్రచారం చేయడం కుట్రకోణం ఉందని ఆరోపణలు చేసేవారు కూడా లేకపోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్లానా? డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత యుఎస్ డీప్ స్టేట్ను ధ్వంసం చేయడానికి ఉన్న ఉత్సాహం తగ్గిపోయింది. ట్రంప్ ఇతర దేశాల రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఫండింగ్ను మర్చిపోయారు. ఇటీవల తేజస్వి యాదవ్ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్నారు. ఇది స్టెప్ బై స్టెప్గా కాంగ్రెస్, ఇండి అలయన్స్ పార్టీలు బంగ్లాదేశ్ మోడల్ను అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో ఖాలిదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హసీనా ప్రభుత్వాన్ని డిక్టేటర్షిప్గా చిత్రీకరించారు. ఎన్నికల కమిషన్ కుమ్మక్కైందని నెరేటివ్ సృష్టించారు. డీప్ స్టేట్ హింసాత్మక ప్రదర్శనలను రెచ్చగొట్టి హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది. మొహమ్మద్ యూనుస్ను అధికారంలోకి తెచ్చారు. భారత్లో కూడా అదే రకమైన కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని జాతీయవాదులు అంటున్నారు. ఇది మోదీకి గడ్డుకాలంగా కూడా కనపడుతోందని జాతీయవాదుల సూచన. మరోవైపు రాహుల్ గాంధీని ఎలాగైనా సరే పీఎం చేయాలని కొన్ని విదేశీ శక్తులు కోరుకుంటున్నాయనేది కాదనలేని నిజం అనేవారు లేకపోలేదు. పాకిస్తాన్, చైనాలోని నేతలైతే రాహుల్ పీఎం అయితే బాగుండు అని ఎన్నోసార్లు అక్కడ మీడియా ముందు వాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 2014లో మోదీ జనాదరణతో అది మారిపోయింది. అప్పటి నుంచి మోడీ వ్యతిరేకులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. సిఏఏ ప్రదర్శనలు, ఢిల్లీ అల్లర్లు, రైతు చట్టాలు, అగ్నిపథ్ స్కీమ్ వంటి సందర్భాల్లో హింసను రెచ్చగొట్టారు. అయితే అవి విఫలమయ్యాయి. ఇప్పుడు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ను టార్గెట్ చేస్తున్నారు. దీని ఉద్దేశం సింపుల్: ఎన్నికల ప్రక్రియను సందేహాస్పదంగా చేయడం, ప్రజలను రెచ్చగొట్టడం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీలు లోక్సభ ఎన్నికలను బాయ్కాట్ చేసే అవకాశం ఉందంటున్నారు. అది దేశహితానికి మంచిది కాదు. ఆ తర్వాత కాంగ్రెస్ ఈకోసిస్టమ్ చెబుతున్నట్లు హింసాత్మక చర్యలు జరగవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రధాని హోదాలో ఉన్న మోదీ గద్దె దిగిపోతాడా లేదా ఎవరైనా దించేస్తారా అనే భావన ఈ మధ్య ఎక్కువగా చర్చలోకి వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఎంతో అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితి, ప్రభుత్వం కూడా ఎంతో అప్రమత్తతో, జాగరూకతతో ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇప్పటికైనా ఇటు ఎన్నికల కమిషన్ కానీ, అటు సుప్రీంకోర్టు కానీ, చివరికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ, దాని ఈకోసిస్టమ్ చర్యలపై దృష్టి పెట్టాల్సిందే.